హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 టీవీఎస్ ఎంటార్క్ 125 రేస్ ఎక్స్పీ డార్క్ మ్యాటీ బ్లాక్ వేరియంట్ అనమాట. లైవ్లో ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. టర్కిష్ బ్లూ, గ్రే కలర్ అని చెప్పేసి ఇంకొక 2 కలర్స్ అయితే కొత్తగా యాడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఎంటార్క్ 125ని టోటల్గా 12 కలర్స్లో పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,24,000 రూపాయలు లభిస్తూ ఉంది. జీఎస్టీ రూపంలో వెహికల్ ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి ఈ వెహికల్ మీకు తక్కువ ప్రైస్లో లభిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే 30,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 100 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 కిలోమీటర్స్ లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఇంకా పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ కొత్త వెహికల్లో కొన్ని డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అందులో ఫస్ట్ డిఫరెన్సెస్ విషయానికి వస్తే 5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఏదైతే రైడర్ 125లో కన్సోల్ ఉందో ఆ కన్సోల్ తీసుకొచ్చి ఈ వెహికల్కి పెట్టారనమాట. ఇందులో మీకు బ్లూటూత్ ఉంది, 10x10 నావిగేషను, స్పీడోమీటరు, ఓడోమీటరు, ఎకో అండ్ పవర్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, ఫ్యూయల్ ఎంటీ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ క్లాక్ ఉంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది, ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ కూడా ఈ వెహికల్లో ఇచ్చారు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు ఐగో అసిస్ట్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే యాడ్ చేశారనమాట. వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. ఇంకొక మైనస్ ఏంటంటే ఇంతకుముందు వేరియంట్లో మీకు కిక్ స్టార్ట్ అయితే ఉండేది కదా, అది ఈ వేరియంట్లో రావట్లేదు. ఇక్కడ కిక్ స్టార్ట్ అయితే పూర్తిగా రిమూవ్ చేశారు. ఇట్లాంటి డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు పాత ఎంటార్క్ 125కి కొత్త ఎంటార్క్ 125 రేస్ ఎక్స్పీకి. ఇప్పుడు ఈ వెహికల్లో ఉన్న డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 155 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. దీంట్లో ఇంకా 5 mm అనేది తక్కువ ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా రైడ్ చేయండి. సీట్ హైట్ విషయానికి వస్తే 770 mm అనేది ఇచ్చారు. 5.4, 5.3 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. వెయిట్ విషయానికి వస్తే పాత వెహికల్ 118 కేజీలు ఉండిద్ది. ఈసారి వెయిట్ అయితే తగ్గించారనమాట, 111 కేజీల్లో లభిస్తూ ఉంది. అంటే 7 కేజీల దాకా బరువు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. నేను రైడ్ చేసినప్పుడు నాకు చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 5.8 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారు. సీట్కి బ్యాక్స్ అయినా ఇక్కడైతే మీరు ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి. అలాగే అండర్ సీట్ స్టోరేజ్ విషయానికి వస్తే 22 లీటర్స్ అయితే ఇచ్చారు. సో మీరు బూట్ ఓపెన్ చేయాలంటే మాత్రం ఇక్కడ కీ అయితే పెట్టేసి ఇలా అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఒక చిన్న హెల్మెట్ అయితే పట్టింది, పెద్ద హెల్మెట్ అయితే ఇందులో ఏమీ పట్టదు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 12 ఇంచ్ రెడ్ కలర్ ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ ఎంటార్క్ 125 అయితే లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ కలర్ ఎల్ఐ వీల్ అయితే చూస్తానికి చాలా బాగుంది. టైర్ సైజ్ విషయానికి వస్తే 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్స్ అయినా 110/80 సెక్షన్ టైర్ తో లభిస్తూ ఉంది. కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు మీకు మంచి గ్రిప్ అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. లైట్స్ విషయానికి వస్తే 4 ప్యాక్ ఎల్ఈడి హెడ్ లైట్ తో లభిస్తూ ఉంది. మిడిల్లో మీకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే ఎల్ఈడి ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ అయితే బల్బ్తో లభిస్తూ ఉన్నాయి. వీటిని కూడా ఎల్ఈడికి అప్డేట్ చేస్తే చాలా బాగుండేది. ఇవి ఫ్రెండ్స్ పాత ఎంటార్క్ 125కి కొత్త ఎంటార్క్ 125కి మెయిన్ డిఫరెన్సెస్ అయితే. మిగతా విషయాలు రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది 2025 టీవీఎస్ ఎంటార్క్ 125 బ్లాక్ కలర్ వేరియంట్ అనమాట. రేస్ ఎక్స్పీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. రెడ్ కలర్ ఎల్ఐ వీల్స్ అయితే ఇచ్చారు. పెడల్ డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ మీకు డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. ఈ వెహికల్లో కిక్ రాడ్ అయితే రిమూవ్ చేశారు, అది కూడా ఇస్తే బాగుండేది. కొత్తగా మీకు ఇంటిలిగో ఫ్యూచర్ అయితే యాడ్ చేశారనమాట. వెహికల్ అయితే చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు ఇందాక చెప్పినట్లు రైడర్ 125 కన్సోల్ అయితే ఇచ్చారు. వెహికల్ స్టార్ట్ చేస్తున్నా, చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఓకే, ఇప్పుడు రైడ్ చేద్దాం. ఇంజిన్ విషయానికి వస్తే 3 వెల్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. 124.8 cc ఇంజిన్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. పెర్ఫార్మెన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇనిషియల్గా మీకు పికప్ అయితే ఉంది. లాంగ్ రైడ్ కూడా ఈ వెహికల్ మీద మీరు వెళ్ళిపోవచ్చు. కంటిన్యూగా 100 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా సరే వెళ్ళిపోవచ్చు. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. కొద్దిగా వైడ్ టైర్స్ అన్నమాట. బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ సైడ్ మీకు 220 mm పెడల్ డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే బ్యాక్ సైడ్ ఈ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. బ్రేక్స్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుందన్నమాట. సస్పెన్షన్ కూడా బాగుంది ఈ వెహికల్లో. టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మీకు మోనో షాక్ అయితే ఇచ్చారు. ఇక్కడ కొద్దిగా బ్యాడ్ రోడ్స్ అయితే ఉంటాయి. చెక్ చేద్దాం సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి.
కన్సోల్ విజిబిలిటీ విషయానికి వస్తే డే టైం బాగానే ఉంది. రైడర్ 125 కన్సోల్ కదా, ఫ్యూల్ ఎంటీ అని చెప్పి చూపిస్తుంది. అలాగే ఇక్కడ మాల్ ఫంక్షన్ లైట్ అయితే వెలిగిందనమాట. ఇట్లా వెలిగితే మాత్రం మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళి చెక్ చేయించుకోండి. వెహికల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఇట్లా బ్లింక్ అవుతుంది. కాంపాక్ట్ అయితే ఉండిద్ది ఎంటార్క్ 125. పెర్ఫార్మెన్స్ కూడా బాగుండిద్ది. 1,24,000 రూపీస్ చెప్పారు షోరూమ్ వాళ్ళు. జిఎస్టీ రూపంలో చాలా వరకు ప్రైస్ డ్రాప్ అయిందనమాట. లేకపోతే 1,35,000 రూపీస్ దాకా అయితే ఉండేది ఇది. సో ఈ ప్రైస్కి మీరు ఈ వెహికల్ కొనుక్కోవచ్చు. మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా వరకు ప్రైస్ తక్కువ అనమాట. 3 వాల్స్ ఇంజిన్తో లభిస్తూ ఉంది కాబట్టి. సస్పెన్షన్ బాగుంది. బ్యాడ్ రోడ్స్కి వెళ్ళినా సరే మీకు సస్పెన్షన్ అయితే బాగా తీసుకుంటుంది అనమాట. బంప్స్ అయితే హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్లో బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే అంతేం బాగోదు. ఇందాక నేను పిలియన్ రైడర్గా ఈ వెహికల్ మీద ట్రావెల్ చేశాను, నాకైతే అంత కంఫర్ట్ ఏం అనిపించలేదు. కానీ రైడర్ కంఫర్ట్ బాగుండిద్ది. మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏం లేదు. సిటీలో తిరగడానికి కానీ ఒక 100 కిలోమీటర్స్ రైడ్కి వెళ్ళడానికి ఈ హ్యాండిల్ కంఫర్ట్ అయితే ఓకే. హ్యాండిల్ మీద ఉన్న స్విచ్చెస్ విషయానికి వస్తే ఆటోమేటిక్గా ఇంజిన్ ఆగిపోవడానికి ఒక ఫీచర్ అయితే ఇచ్చారనమాట. దానికి సంబంధించిన స్విచ్ ఇది. సో వద్దనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. హజార్ లైట్స్ అయితే ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఇంకా ఇటువైపున మీకు హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. పాస్ స్విచ్ అయితే మిస్ అవుతుంది. సిగ్నల్ లైట్ స్విచ్, హార్న్ స్విచ్ అయితే ఇచ్చారు. హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది. బ్రేక్స్, ఇంజిన్ చాలా బాగుంది నాకు. మైలేజ్ విషయానికి వస్తే 3 వాల్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మీరైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక 40 కిలోమీటర్స్ లోపు ఎక్స్పెక్ట్ చేసి ఎంటార్క్ 125 అయితే పర్చేస్ చేయండి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 100 కిలోమీటర్స్ అయితే వెళ్ళగలదు. 3 డిజిట్స్ వెళ్ళినా సరే మీకు ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది కాబట్టి హ్యాపీగా లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రంట్స్ అయినా మీకు పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. ఇక్కడ చూడొచ్చు బ్యాడ్ రోడ్స్ అయితే పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. హైవే మీద అంటే స్మూత్గా ఉన్న రోడ్స్లో ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాడ్ రోడ్స్కి వెళ్తే మాత్రం అంత పెర్ఫార్మెన్స్ అయితే ఏమీ ఉండదు. స్కూటీ కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 155 mm కదా ఇచ్చింది. 165 ఇస్తే బాగుండేది, కానీ 5 mm అనేది తక్కువ ఉంది మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా చూసుకున్నట్లయితే. కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా రైడ్ చేయాలి. పిలియన్ రైడర్ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా అయితే మీరు ఈ వెహికల్ని యూజ్ చేయాలి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ బయట ఇచ్చారు, జస్ట్ 110లో లాగా. సీట్ కింద అయితే ఏమి ఇవ్వలేదు. USB Type A ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, కానీ బూట్ లైట్ అయితే మిస్ అవుతుంది అనమాట. అది కూడా ఇస్తే బాగుండు అనిపించింది నాకు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద గొంతు ఉందో. సో ఇది ఫ్రెండ్స్ ఎంటార్క్ 125కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, అలాగే కన్సోల్ విజిబిలిటీ బాగుంది, కొత్తగా అయితే ఇచ్చారనమాట.
స్విచెస్ క్వాలిటీ బాగుంది. అలాగే మీకు లెగ్ రూమ్ కూడా పర్వాలేదు. 6 feet హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న టీవీ షోరూమ్కి వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. దాని ప్రకారంగా ఈ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. లైవ్లో వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, టైర్స్ గ్రిప్ బాగుంది, బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తక్కువ ప్రైస్లో పెర్ఫార్మెన్స్ ఉన్న స్కూటర్ కావాలి, 3 wheels ఇంజిన్ ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎంటార్క్ 125 అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.